మా ఛానల్కి స్వాగతం. మునుపటి వీడియోలో స్టాక్ మార్కెట్ అంటే ఏంటి, షేర్ అంటే ఏంటి, కంపెనీలు ఎందుకు షేర్లు అమ్ముతాయి, బుల్ బేర్ మార్కెట్ అంటే ఏంటో అన్ని బేసిక్గా తెలుసుకుందాం. ఇప్పుడు స్టాక్ మార్కెట్ నిజ జీవితంలో ఎలా పనిచేస్తుందో, ఇన్వెస్టర్గా మనం ఏం అర్థం చేసుకోవాలో, ఎకనామిక్తో స్టాక్ మార్కెట్కు ఉన్న సంబంధం సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా డీమార్ట్ అకౌంట్ అంటే ఏంటో చూద్దాం. మనం షేర్లు కొనాలంటే మొదట కావాల్సింది ఈ డీమార్ట్ అకౌంట్. అసలు డీమార్ట్ అంటే ఏంటి? డీమార్ట్ అంటే డీమెటీరియలైజ్డ్ అకౌంట్. ముందు రోజుల్లో షేర్లు పేపర్లో ఉండేవి, ఇప్పుడు అన్ని డిజిటల్ ఫార్మ్లోనే ఉంటున్నాయి. డీమెటీరియలైజ్డ్ అకౌంట్ మన షేర్లను భద్రంగా ఉంచుతుంది. బ్యాంక్ అకౌంట్ డబ్బు కోసం, డీమార్ట్ అకౌంట్ షేర్ల కోసం. స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే ఒకే చోట కాదు, షేర్లు కొనుగోలు అమ్మకాలు జరిగే స్థలాలను స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు. ఇండియాలో ప్రధానంగా రెండు ఉన్నాయి, బిఎస్సి బాంబే స్టాక్ ఎక్స్చేంజ్, ఎన్ఎస్సి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్. ఇవి షేర్లకు సరైన ధర నిర్ణయిస్తాయి, ట్రాన్సాక్షన్లను సేఫ్గా జరిగేలా చూస్తాయి. షేర్ ప్రైస్ ఎలా మారుతుంది, షేర్ ప్రైస్ ఎలా పెరుగుతుంది మరియు ఎలా పడిపోతుంది? ముఖ్యమైన కారణాలు: కంపెనీ లాభాలు నష్టాలు, బిజినెస్ గ్రోత్, దేశ ఆర్థిక పరిస్థితి, ఇన్వెస్టర్ల నమ్మకం, న్యూస్ మరియు ఈవెంట్స్ మీద ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మంది కొనాలంటే ధర పెరుగుతుంది, అదే ఎక్కువ మంది అమ్మాలంటే ధర పడిపోతుంది. ఇదే డిమాండ్ అండ్ సప్లై. స్టాక్ మార్కెట్ మరియు ఎకనామీ. స్టాక్ మార్కెట్ దేశ ఆర్థిక పరిస్థితి చూపించే ఒక సూచిక లాంటిది. ఎకనామీ బలహీనంగా ఉంటే మార్కెట్ పడిపోతుంది. అందుకే ప్రభుత్వ పాలసీలు, బడ్జెట్, వడ్డీ రేట్లు స్టాక్ మార్కెట్పై ప్రభావం చూపిస్తాయి. రిస్క్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్లో రిస్క్ ఉంటుంది, కానీ రిస్క్ అంటే డేంజర్ కాదు. రిస్క్ అంటే అనిశ్చితి. రిస్క్ తగ్గాలంటే నాలెడ్జ్ ఉండాలి, ఓర్పు ఉండాలి, లాంగ్ టర్మ్ ఆలోచన ఉండాలి. ఇన్వెస్టర్ వర్సెస్ ట్రేడర్ ఇద్దరి మధ్య తేడా: ఇన్వెస్టర్ లాంగ్ టర్మ్, కంపెనీ మీద నమ్మకం, ఓర్పు ఎక్కువ. ట్రేడర్ షార్ట్ టర్మ్, రోజువారీ మార్పులు, రిస్క్ ఎక్కువ. సోషల్ స్టడీస్లో ఇన్వెస్టర్కి కాన్సెప్టే ముఖ్యం. స్టాక్ మార్కెట్ దేశానికి ఎందుకు అవసరం? కంపెనీలకు నిధులు, ఉద్యోగ అవకాశాలు, ఎకనామిక్ గ్రోత్, ప్రజల సంపద పెరుగుదల. అందుకే స్టాక్ మార్కెట్ దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుంది. కన్క్లూజన్: స్టాక్ మార్కెట్ అనేది జూదం కాదు, ఇది ఆర్థిక వ్యవస్థలో భాగం. కంపెనీలు మరియు ప్రజల మధ్య బ్రిడ్జ్, ఎకనామీని అర్థం చేసుకునే సాధనం. ఈ వీడియో పూర్తిగా ఎడ్యుకేషనల్ పర్పస్ మాత్రమే. ఈ పార్ట్ 2 వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.